వ్యవసాయ సంప్రదాయ డ్రోన్ పైలట్ శిక్షణ ఇచ్చేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుమతి లభించింది. దీంతో డ్రోన్ల ద్వారా వ్యవసాయానికి కావలసిన సహకారాన్ని అందించడానికి రెడీ అవుతోంది. త్వరలోనే గుంటూరు జిల్లాలోని లాం వ్యవసాయ పరిశోధన స్థానంలో 12 రోజుల పాటు ఆసక్తి గల వారికి డ్రోన్ పైలట్ శిక్షణను శాస్త్రవేత్తలు ఇవ్వనున్నారు. వ్యవసాయంలో సాంకేతికతను రైతులకు మరింత దగ్గరికి చేర్చడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోంది ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం. ఈ కోవలోనే మరో కొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. డ్రోన్ల ద్వారా రైతులు పంటలపై రసాయనాలను పిచికారీ చేసేలా సరికొత్త విధానాన్ని మరింత ఎక్కువగా రైతుల వద్దకు తీసుకువెళ్లడానికి శ్రీకారం చుట్టింది. కూలీల కొరతను అధిగమించడానికి, వ్యవసాయ పనులు త్వరగా చేయడానికి డ్రోన్ల వినియోగం ఇటీవల కాలంలో పెరిగింది. పురుగు మందుల పిచికారీకి ఎక్కువగా వినియోగిస్తూ ఉండగా విత్తనాలు, ఎరువులు చల్లేందుకు సైతం డ్రోన్లను వాడుతున్నారు. అయితే ఏమాత్రం అప్రమత్తత లేకపోయినా పంటలు పాడైపోయే ప్రమాదం ఉంది. ఇందుకు నిపుణులైన పైలట్లు ఎంతో అవసరం. డ్రోన్ పైలట్ల కొరతను భర్తీ చేసేందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం పౌర విమానయాన శాఖ అనుమతిని కూడా పొందింది. గత 3 సంవత్సరాలుగా వ్యవసాయంలో డ్రోన్లు ఏ విధంగా వినియోగించాలి అనేటువంటి అంశాలను ప్రధానంగా తీసుకుని పరిశోధన జరిపి అద్భుతమైనటువంటి ఫలితాలను సాధించి అటు భారతదేశానికి, ఇటు మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సలహాలు, సూచనలు, అలాగే ఈ అగ్రికల్చర్ డ్రోన్లని, కిసాన్ డ్రోన్లని కూడా అంటున్నారు ఈ మధ్య, వీటిని ఏ విధంగా రైతుకి చేర్చాలనే అంశాల మీద సమగ్రమైనటువంటి సాంకేతిక ప్రణాళికలను ప్రభుత్వాలకు అందించడం జరిగింది. ఇందులో భాగంగా ఈ వ్యవసాయ డ్రోన్లని మన రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 89 లక్షల హెక్టార్ల భూమి మీద మనం వీటిని వినియోగించాలంటే కనీసం మనకి 40,000 అగ్రికల్చర్ డ్రోన్లు కావాలండి మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. సో ఇన్ని వేల డ్రోన్లు రన్ చేయడానికి, ఎలా అయితే మన వెహికల్స్ని రన్ చేయడానికి డ్రైవర్స్ అవసరమో అదేవిధంగా మనం వీటిని రన్ చేయడానికి ప్రత్యేకంగా నిష్ణాతులైనటువంటి పైలట్లు కూడా అవసరం ఉందండి. సో ముందు ఈ పైలట్లు తయారు చేసుకోవడానికి ఏ విధంగా మనం ప్రణాళిక రూపొందించుకోవాలి, ఏ విధంగా చేయాలన్న అంశాల మీద కూడా దృష్టి సారించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం భారత ప్రభుత్వం యొక్క DGCA, డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ వారి నుంచి అనుమతులు పొంది, సో ఈ అనుమతులు కూడా ప్రత్యేకంగా పొందడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయ డ్రోన్లు పైలట్ శిక్షణ కార్యక్రమాన్ని మనం ఒక్కళ్ళమే అందించడానికి మొదటి అడుగు వేసామండి. నార్మల్ డ్రోన్లతో పాటుగా వ్యవసాయ డ్రోన్ల మీద కూడా శిక్షణ ఇవ్వడానికి 2 రకాల పాఠ్యాంశాలను తయారు చేసుకుని, సో 2 రకాల శిక్షణలను మనం అందించడానికి ముందడుగు వేశామండి. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ 12 రోజులు నిడివిగలిగినటువంటి వ్యవసాయ డ్రోన్ పైలట్ కోర్సును అందించబోతోందండి. దీనికి ముఖ్యంగా గ్రామీణ యువత, అలాగే వ్యవసాయ డిప్లొమో, వ్యవసాయ ఇంజనీరింగ్ డిప్లొమో చేసినటువంటి యువత, అలాగే డిప్లొమో లేదా మిగతా డిగ్రీలు చేసి ఖాళీగా నిరుద్యోగంతో ఉన్నటువంటి యువత, వీళ్ళందరినీ కూడా పైలట్లుగా తీర్చిదిద్ది రాష్ట్ర వ్యవసాయ రంగానికి అందించగలిగితే ఇది ఒక అద్భుతమైనటువంటి అగ్రికల్చరల్ డ్రోన్ ఎకోసిస్టమ్ని మన రాష్ట్రంలో మనం క్రియేట్ చేయగలుగుతామండి. ఈ రోజున రైతు కూలీలు దొరకడం చాలా కష్టంగా ఉంది. దొరికినా కూడా సరైన సమయంలో మనకి దొరక్క, సరైన నంబర్లో కూలీలు దొరక్క, సో సరైన సమయంలో సస్యరక్షణ కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నారు రైతులు. సో ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ యాంత్రీకరణ తప్పితే మనకి వేరే మార్గం లేదు. వ్యవసాయ యాంత్రీకరణ తదితర రకరకాల అంశాల్లో మనం చేపట్టడం జరిగింది. ట్రాక్టర్ దగ్గర నుంచి, పొలం దున్నటం దగ్గర నుంచి, విత్తనం వేయటం దగ్గర నుంచి, మధ్యలో కలుపు తీసే దగ్గర నుంచి ఇవన్నీ చేసుకుంటానే వచ్చాం. చివరికి హార్వెస్ట్ చేసే దగ్గర కూడా మిషనరీస్ ఏర్పడిపోయినాయి. సో కాబట్టి మనం ఈ డ్రోన్ టెక్నాలజీని ముందుకు తీసుకొచ్చి, సో మనిషితో సంబంధం లేకుండా, మనిషి మోసుకొని తీసుకెళ్లి పిచికారీ చేసేటువంటి అవసరం లేకుండా తనంతట తానుగానే వెళ్ళిపోయి తక్కువ ఘన పరిమాణంలో పిచికారీ ద్రావణాన్ని తీసుకెళ్లి ఎక్కువ ఏరియాలో తక్కువ సమయంలో పిచికారీ చేయగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి సాంకేతిక సౌలభ్యం ఉంది. కాబట్టి ఈ వ్యవసాయ డ్రోన్లో మనం ఈ వ్యవసాయ డ్రోన్లని ఈ వ్యవసాయ కూలీల ఏదైతే కొరత ఉందో ఆ కొరతను నివారించడానికి చక్కగా వినియోగించింది మన పరిశోధనలో తేలిందండి. అదే కాకుండా ఈ వ్యవసాయ డ్రోన్లు వాడటం వల్ల అంతకుముందు మనం 200 లీటర్ల ఎకరానికి నీళ్లు వాడితే ఈ రోజున 10 లీటర్ల నీళ్లు వాడుకోవచ్చని తేల్చామండి. అలాగే అంతకుముందు ఎకరం కొట్టడానికి గంటన్నర సమయం పడితే ఇప్పుడు 6 నిమిషాల్లో ఎకరాన్ని మనం పిచికారీ చేసుకోవచ్చండి. అలాగే అంతకుముందు మనం 100% పిచికారీ మందు మోతాదును వాడుకుంటుంటే ఇప్పుడు 75% మందు మోతాదే సరిపోయింది. అంటే దాదాపు 25% మందు ఖర్చు రైతుకు తగ్గిస్తున్నాం డైరెక్ట్గా అండి. సో ఇదే కాకుండా రైతు డైరెక్ట్గా ఈ మొహం మీద పడిపోయి రకరకాల జబ్బులు వచ్చి రైతులు చాలామంది మనం కోల్పోతున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి రైతులని ఇలాంటి డేంజరస్ పరిస్థితుల నుంచి కూడా మనం తప్పించి రైతులను కాపాడుకోవచ్చు. సో ఇదే కాకుండా ఈ డ్రోన్ను వాడుకొని విత్తనం వేసుకోవడానికి కూడా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనలు చేపట్టి సత్ఫలితాలను సాధించడం జరిగింది. అలాగే యూరియా, DAP గ్రాన్యూల్స్ని కూడా మనం వీటితోటి చక్కగా పొలాలకి అందించి చేయడానికి కూడా అన్ని పరిశోధనలు చేపట్టి మేము ఈ సంవత్సరం చివరికల్లా వీటి యొక్క అంశాలను రైతులకు అందజేయడం కూడా జరగబోతోందండి.
ఆంధ్రప్రదేశ్లో 89 లక్షల హెక్టార్ల వ్యవసాయ భూమి ఉంది. వీటికి పిచికారీ చేయాలంటే దాదాపు 40 నుండి 50 వేల డ్రోన్ల అవసరం ఉంటుంది. అయితే వాటిని ఆపరేట్ చేసేందుకు అదే సంఖ్యలో పైలట్లు, కో పైలట్లు కావాల్సి ఉంటుంది. ఇందుకోసం యూనివర్సిటీ డిజిటల్ క్లాస్ రూమ్లు, డిజిటల్ గ్రంథాలయం, అసెంబ్లింగ్ యూనిట్లు ఏర్పాటు చేసింది. డ్రోన్లలోని విడిభాగాలు, వాటి పనితీరుపై అవగాహన కల్పించడంతో పాటు వాటిని విడదీయడం, తిరిగి అమర్చడం, మరమ్మతులు చేయడం నేర్పిస్తామంటున్నారు ప్రొఫెసర్ ప్రశాంతి. ఆసక్తి ఉన్న గ్రామీణ యువత, వ్యవసాయ డిప్లొమా చేసిన వారు ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ వెబ్సైట్ను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అప్సరా అనే ప్రాజెక్ట్ కింద డిజిటల్ అగ్రికల్చర్ బేసిస్ మీద మనకి ఆర్కేవీవై ప్రాజెక్ట్ కింద ₹1 కోటి వరకు మనకి ఫండింగ్ రావడంతో 2019-20 ప్రాంతం నుంచి కూడా 3 ఏళ్ల పాటు మనము సుదీర్ఘంగా డ్రోన్ టెక్నాలజీ మీద పరిశోధనలు చేశాము. ఈ డ్రోన్ టెక్నాలజీలో మనం సుమారు 10 పంటల మీద స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ని కూడా డెవలప్ చేసి ఈ ప్రాంతంలో అంటే లాం పరిశోధన ప్రాంతం నుంచి వస్తే ఈ జిల్లాలో కూడా 30,000 ఎకరాల్లో మేము రైతు పొలాల్లో డ్రోన్ ద్వారా పిచికారీ చేసి పరిశోధనలు చేస్తున్నాము. దీని ద్వారా మనకి ఈ సంవత్సరము టీజీసీఏ సర్టిఫికేట్ కూడా మనకి ఆర్పిటిఓ అంటే రిమోట్ పైలట్ సెన్సింగ్ ఆర్గనైజేషన్ కింద మనకి ఈ ఇన్స్టిట్యూషన్కి దేశంలోనే మొదటిసారిగా 12 రోజుల పాటు కిసాన్ డ్రోన్ పైన మనము ట్రైనింగ్ ఇచ్చి వారికి డీజీసీఏ సర్టిఫికేట్ ఇచ్చేదానికి అనుగుణంగా మనకు సర్టిఫికేట్ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు డీజీసీఏ వారు. దీనిలో భాగంగానే మనము ఈ నెల 28వ తేదీ నుంచి ఒక మొదటిసారిగా 5 రోజుల కోర్సును, అలాగే 12 రోజుల కిసాన్ డ్రోన్ కోర్సును కూడా ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా లాం పరిశోధన స్థానంలో మనం అప్సరా ప్రాజెక్ట్ కింద చేస్తున్నాము. దీని వివరాలన్నీ కూడా మనము వెబ్సైట్లో ఉంచున్నాము. ఏ రైతు సోదరులైనా కూడా 10+ కోర్స్ 2 కోర్స్ చేసిన వారందరూ కూడా దీనికి ఆధార్ కార్డు, దీనికి అలాగే మెడికల్ సర్టిఫికేట్, దాని అనుగుణంగా ఏమి కావాలన్నదంతా కూడా మనము ఒక వెబ్సైట్లో మన అంగ్రూ వెబ్సైట్లో ఉంచున్నాము. యువత అంతా కూడా దీన్ని చూసుకొనేసి ఈ ట్రైనింగ్ పొందినట్లయితే మనము డ్రోన్ టెక్నాలజీ ద్వారా డ్రోన్ ఆపరేట్ చేసినట్లయితే మనము లైసెన్స్ ఎలా కలిగి మన వాహనాన్ని నడిపినప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరిగినా మనకి ఇన్సూరెన్స్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అలాగే చదువుకున్న యువత అంతా కూడా దీన్ని ఉపయోగించుకొని ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని అలవాటు చేసుకొని దాని ద్వారానే మనము డ్రోన్ ఉపయోగించినట్లయితే మనకి ఎటువంటి సమస్యలు రావని తెలియజేస్తున్నాము. అలాగే దీన్ని డ్రోన్ చేయడం వల్ల మనకి 30% వరకు కెమికల్ని ఆదా చేసుకోవచ్చు. 10 లీటర్ల నీటితోనే 10 నిమిషాల్లోనే మనం 1 ఎకరా పొలం విస్తీర్ణాన్ని పిచికారీ చేసుకోవచ్చు. కాబట్టి దీని ద్వారా నీటిని అలాగే మందును మనము సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చని మేము మా పరిశోధనలో తెలియజేస్తున్నాము. దీనిలో భాగంగానే మేము 75 మంది అగ్రి పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి మా యూనివర్సిటీ ద్వారా వచ్చిన వారందరికీ కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారందరినీ కూడా వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చి వివిధ కోరమండల్ కానీ వివిధ కంపెనీలు వాళ్ళని తీసుకొని తద్వారా మళ్ళా వాళ్ళకి జీవనోపాధి కలిగిస్తున్నారు, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. కాబట్టి ఈ కొత్త టెక్నాలజీని రైతు సోదరులంతా, యువత అంతా కూడా ఉపయోగించుకోవాలని కోరుతున్నాము.